అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. తొలుతన విఘ్నమస్తనచు దూర్జటి నందన నీకు ముఖ్యదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదనే కదంత నా వెలుపలి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమి తలపులలోన నీ వెగతి దైవగణాధిపలోక నాయక నీకు మృక్యదన్. జై గణేష. విఘ్నేశ్వరుని జననము, ఆయన గణాలకు అధిపతి కావటము, విఘ్నాధిపతి అయ్యి విఘ్నేశ్వరుడుగా పేరు తెచ్చుకోవటము జరిగింది. భాద్రపద శుద్ధ చవితి నాడు అందరూ చక్కగా ఆయనకి పూజ చేసి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టేసరికి భక్త ఆయాసపడుతూ వచ్చి అమ్మా నాన్నకి నమస్కారం చేద్దాం అనుకునేసరికి పొట్ట వంగదే పాపం. దాంతో చంద్రుడు పకపకా నవ్వేశాడు. వెంటనే పాప విఘ్నేశ్వరునికి దిష్టి తగిలేసేసి కింద పడ్డాడు. దాంతో పార్వతమ్మకి ఎంత కోపం వచ్చి, ఎంత దుర్మార్గుడు నువ్వు, నా కొడుకుని చూసి నవ్వుతావా, చూడు ఎలా కింద పడ్డాడు అని చెప్పేసి, నేను ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పడతారని చెప్పింది. చంద్రుడు వచ్చి అమ్మ పొరపాటు అయిపోయిందమ్మా, ఏదో నవ్వేశాను, నన్ను చూడాలి కదా, మరి నన్ను చూడకుండా ఎట్టుంటారమ్మా అంటే, మళ్ళీ తల్లి కదా క్షమించేసి, సరే భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం నేను ఎవరన్నా చూస్తే నీలాపనిందలు వస్తాయని చెప్పిందనమాట. మరి పొరపాటున ఎవరన్నా చూశారే అనుకో అమ్మ అంటే, భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజు ఎవరైతే వినాయకుడిని చక్కగా పూజించి కథ చదువుకునేసేసి అక్షింతలు ఆయన దగ్గర వేసి తల మీద వేసుకుంటే ఆ నీలాపనిందలు తొలగిపోతాయని కూడా అమ్మ సడలింపు చేసిందనమాట. తర్వాత ఒకసారి ఋషిపత్నుడు అంటే యజ్ఞం జరుగుతుండగా ఋషులు వాళ్ళ భార్యలు చక్కగా కలిసేసి ప్రదర్శనాలు చేస్తుంటే అగ్నిదేవుడు ఆ ఋషిపత్రుల్ని మోహించాడు. వెంటనే అరుంధతి తప్ప ఋషిపత్నుల్లాగా తయారైంది స్వాహాదేవి. ఆమె భర్తను సంతోషపెట్టంగా నీకు ఋషులు ఏమనుకున్నారంటే అగ్నిదేవునితో ఉంది, స్వయంగా తమ భార్యలు అనుకొని వాళ్ళు అపార్థం చేసుకుని వదిలేశారు. తర్వాత వీళ్ళు అయ్యో ఎంత తప్పు జరిగిందో, మీ విఘ్నేశ్వరుని సరిగ్గా పూజించకపోవటం వల్ల, సరిగ్గా ఇంకోటి ఏంటంటే చంద్రుడిని చుట్టం వల్ల నీలాప నిందలు వచ్చినాయని చెప్పి అనుకున్నారు. అప్పుడు అరుంధతి చెప్పిందనమాట, ఇట్లా జరిగిందనగానే వాళ్ళు వాళ్ళ భార్యని మళ్ళీ ఆదరించారంటే నీలాప నింద తొలగిపోయింది. ఒకసారి యదువంశానికి చెందినటువంటి సత్రాజిత్తు ప్రసేనుడు అని అన్నదమ్ములు ఉంటే వాళ్ళిద్దరు కూడా చక్కగా వాళ్ళు ఎంతో నాణ్యతగా ఉండేవాళ్ళు. సత్రాజిత్కి సూర్యప్రభావం వల్ల సెమంతకి మణి అనేది ఇచ్చాడనమాట సూర్యభగవానుడు. అది ఎంతో బంగారం పెడుతూ ఉండేది రోజుకి. అది ఆ సెమంతకి మణి తనకి ఇమ్మనమని కృష్ణుడు అడిగాడనమాట. అడిగినప్పుడు ఆయన ఎందుకు అడుగుతాడు, అంతే ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలనుకున్నాడు కృష్ణుడు. కానీ సత్రాజిత్తు ఇవ్వనన్నాడు. ఒకరోజు ఆయన తమ్ముడు ప్రసేనుడు అడవికి వెళ్ళటము, దాన్ని ధరించి సింహం ఆయన చంపటము, తర్వాత ఆ సింహం దగ్గర నుంచి అది కింద పడేస్తే ఒక భల్లూకం దాన్ని తీసుకోవటము, తన బిడ్డకి ఇచ్చుకోవటం జరిగింది. తర్వాత కృష్ణుడు రుక్మిణీదేవి ఇచ్చిన పాయసం తాగుతుంటే చంద్రుడు కనపడటము, అమ్మో ఏ నీలాపనింద వస్తుందని ఆమె భయపడటము. తర్వాత సత్రాజిత్ వచ్చేసి నా తమ్ముడిని నువ్వే చంపావు, నీ వల్లనే నా మణిపోయింది, నా తమ్ముడు చనిపోయినాడు అనగానే నీలాపనింద పోగొట్టుకోవడం కోసం ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ జాంబవంతుని కుమార్తె అయినటువంటి జాంబవతి దగ్గర ఉన్నటువంటి ఆ నగం చూసి జరిగింది తెలుసుకునేసేసి జాంబవంతుడితో యుద్ధానికి దిగటము. తర్వాత జాంబవంతుడు ఓడించి అతని కుమార్తెను తర్వాత మణిని తీసుకురావటము, సత్రాజిత్తు కూతుర్ని కూడా సత్యభామను చక్కగా వివాహం చేసుకోవటం జరిగింది. అందరు అన్నారన్నమాట, మీరు కాబట్టి ఇలా చేసి చక్కగా నీలాప నిందలు పోగొట్టుకున్నారు, మరి ప్రజలందరూ ఏం చేయాలన్నప్పుడు భాద్రపద శుద్ధ చవితి నాడు చక్కగా అందరు విఘ్నేశ్వరుని ఆరాధించి కథ చదువుకొని కనుక అక్షింతలు వేసుకుంటే ఆ నిందలు పోతాయి. పైగా సత్రాజిత్ శమంతకమణి, సత్రాజిత్ శమంతకమణి, సత్రాజిత్ శమంతకమణి 3 సార్లు కనుక అనుకుంటే నీలాప నిందలు తొలగిపోతాయి. అందుకే విదయనుడే చంద్రుణ్ణి చూసి క్షీరసాగర పుత్రాయ లక్ష్మీదేవి సహోదర చంద్రశేఖర జటాజూట బాలచంద్రాయతే నమః అనుకొని ఒక నూలు పోగు ఆయనకేసి నమస్కారం చేస్తే
చవితి నాడు చూసిన దోషం ఉండదన్నమాట.